టేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయిన్ చేసుకోవాలి చెప్తాను. కింద ఒరిజినల్ క్లాత్, పైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఏ షేప్ అయితే మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి. ఇలా కుట్టుకోవడం వల్ల మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటుంది. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి, ఇలాగా వీడియోలో చూపించినట్టు వేసేసుకుని మళ్ళీ ఇలాగ క్లోజ్ చేసేసుకుని ఇలాగ నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. అయితే నేను ఓవర్లాక్ చేద్దామని చెప్పేసి ఒరిజినల్ క్లాత్, లైనింగ్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసేస్తున్నానండి. చూసారు కదా, ఇలాగ జాయిన్ చేసేసుకోండి. తర్వాత రెండో షేప్ బెల్ట్ కూడా అంతేనండి. ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. ఒకటేమో ఉక్స్ పట్టి వైపుకి వెళ్ళేది, ఇంకో షేప్ బెల్ట్ ఏమో సైడ్ జాయింట్ వైపుకి వెళ్ళే షేప్ బెల్ట్ అనమాట. ఇంకో ఇది చూసారు కదా, సైడ్ జాయింట్ వైపుకి ఏ షేప్ వెళ్తుందో దాన్ని పాదం వైపు పెట్టాలి. అలా చూసుకుని పెట్టుకుంటే మీకు ఉల్టా సీదా పడకుండా ఉంటాయి. కొత్త వారైనా సరే ఈజీగా కుట్టేయగలుగుతారు. ఇప్పడాలు కుట్టడాలు ఏమి ఉండవు. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇలాగ నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. మళ్ళీ క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి. ఈ సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలంటే ఏ షేప్ పెట్టేస్తుందో చూసుకోండి. సో దాన్ని బట్టి మీకు అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది. నేను ఓవర్లాక్ చేస్తాను కాబట్టి అన్ని లేయర్స్ కలిపేసి జాయిన్ చేసి ఓవర్లాక్ చేస్తాను. మీరు కావాలనుకుంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కుట్టచ్చు. నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఇదిగోండి ఇలా వస్తుంది షేప్ బెల్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి.